ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభు దివ్య నామమున మీకందరి శుభములు అందరము తెలియజేస్తూ మన ఆరాధనను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 14, భక్తి గీతాల పుస్తకములో 153 నాకేమీ కొదవనాదున్నా అన్న కీర్తన వచనం మార్చి వచనము పాడుకుంటాం.
ఆరాధన పుస్తకములోని 2వ ఆరాధన క్రమం అనుసరించుదాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు. తండ్రికి నీ, కుమారునికి మహిమ, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. తండ్రివైన దేవ, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ కుమారుని మా రక్షణ గెలిచడం వల్ల ఈ లోకమును ఎంతో ప్రేమించడం రుచిపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవ, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటం, పాపము తప్ప అన్ని విషయంలో చేయబడినందుకు ఎదురు స్తుతించున్నాము. పరిశుద్ధ ఆత్మడమైన దేవ, సత్యముతో నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించేందుకు ఎదురు స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మడైన దేవ, యుగయుములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపపు పిలుపు వాక్యముల మీద నేను లేచి నా తండ్రి ఎదురు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నేతలు పాపము చేసి తిని ఇక మీదరు నీ కుమారుని నీ కుమార్తె అనిపించుకుంటూ యోగ్యుడను కాదు. మనం పాపం లేని వారమని చెప్పుకున్నడలా మనం మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపను ఒప్పుకున్నడలా ఆ నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సముద్ర దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయము. కాబట్టి మనమందరం మోకరించి మౌనముగా ఉండి మనం పరీక్షించుకుందాము. అందరం కలిసి పాపపు ప్రార్థన ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొరవలే మేము నీ మార్గములు తప్పి తిరిగి తిరిగి మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించి నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరు తిని మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదమును ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుముద్రలతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాడి నుంచి మన నడుతున్న సముదయం చేసి పరిశుద్ధాత్మ కృపయో ఆదరణయో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠములు చదివి వినిపించబడును. మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమాకాండము 24వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇవ్వబడిన దేవుని వాక్యము చదివి వినిపించబడును. నేటి ఆదివారపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 24వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు గల దేవుని వాక్యములు చదివి వినిపించబడును. నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచన ప్రారంభం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను.
మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములుండెను. దేవుడి వాక్యం నుంచి. రెండవ పాఠముగా పత్రికా పాఠముగా అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు నిపుడిన దేవుని వాక్యము చదవగా విందాము. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని ఒక వాక్యం చదువు. 16వ వచనం ప్రారంభం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడిన ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమై ఉన్నట్టుంది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇది దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధ సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి 36వ వచనం వరకు ఇమిడిన దేవుని వాక్యము చదివి వినిపించబడదు. సువార్త పాఠముగా లూకా వాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం ఆరంభం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడానున్న వారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగగయే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి, మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినముల్లో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. ఈ దేవుని వాక్యం. తిరిగి మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో కొన్ని పుస్తకాల్లో 656, కొన్ని దాంట్లో 670, భక్తి గీతాల్లో 126 దేవుళ్ళు మనకు ఎల్లప్పుడూ అన్న కీర్తన వచనము మార్చి వచనము పాడుతాం.
ప్రార్థిస్తున్నాం. మా మంచి కాపరివైన యేసయ్య, మాకు తోడుగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మీరు మాకు తోడుగా ఉంది. సజీవులకు మమ్మల్ని నిలిపి ఈ విధముగా మిమ్మల్ని ఆరాధించగలిగి భాగ్యము మాకు నిరీక్షినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశాంత సమయంలో కొద్ది నిమిషములు మీ లేఖనాలను మేము ధ్యానించబోతుండగా మాట్లాడే దేవుడు ప్రభువా, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని నన్ను మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచి ఈ ధ్యానం మా అందరికీ దీవెనకరముగా ఉండలాగా నడిపించమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. త్వరలోనే 2-3 వారాలు స్టార్ట్ చేస్తున్నాం మన ఆరాధన ఆలయంలో. కానీ పరిస్థితులు ఏం బాగలేవు కనుక జగ్గుతున్నాం. సో అందరినీ మరొకసారి కమిటీ సభ్యులందరితో మాట్లాడిన తర్వాత ఏ సంగతి రేపు వారం మీకు తెలియపరుస్తాము. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. నేటి మన ధ్యానాంశం యేసు రూపాంతరం. ఈ యొక్క సంఘటన, బైబిల్లో జరిగిన ఈ సంఘటన ఒక అద్భుతమైన సంఘటన. దేవుని యొక్క ఔన్నత్యము, తండ్రైన దేవుని కుమారుని పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన నా కుమారుడని బయలుపరుచుకొని అక్కడ ఉన్న 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు ఈయన నిజమైన మెస్సియా అని దృఢపరిచిన సంఘటన. యెరూషలేము నిర్గమమును గురించి అతనికి సహాయపడటం మోషే, ఏలియాను ఆ కొండ మీద దిగి బలపరిచిన సంఘటన, అద్భుతమైన అనుభవంతో నిండిన సంఘటన. చదవబడిన ఈ లేఖన భాగం సినాప్టిక్ సువార్తలైన మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తికులు ఈ సంఘటనను గ్రంథస్థము చేసినారు. మత్తయి సువార్తలో ఈ సంఘటన జరిగిన 6 దినముల తరువాత, మార్కు సువార్తలో కూడా 6 దినముల తరువాత, కానీ లూకా సువార్తికుడు రమారవి 8 దినముల తరువాత అని రాశారు. ఏంటి 6 దినముల ముందు ఏమి జరిగింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, లూకా సువార్తలోని 20వ వచనములు, 9వ వచనములు, 18వ వచనం చదువు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనంతా ఉండిరి. నేనెవడనని జనసమూహంలో చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తీసమిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచునని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి
చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పారు. మరియు ఆయన అందరితో ఇట్లని, ఎవడైనా నన్ను వెంబడింపకోరినడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలవనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది ఈ మాట దేవుడు స్పష్టంగా వారితో చెప్పినట్లుగా మనము చూసుకుంటున్నాం. ఆ దినాలలో యేసు స్వామిని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? బాప్తిసం ఇచ్చి యోహానని కొందరు, ఏలియా అని కొందరు, ప్రవక్తలలో ఒకడు అని, యేసు చేసిన కార్యాలు అద్భుతములను చూసి పలు విధాలుగా వారు యేసు ప్రభువును వారు ఊహించుకుంటూ ఉన్నారు. మరొక ప్రశ్న చేసిన సరే, వాళ్ళందరూ ఎలా చెప్పినా మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురు మాత్రమే నీవు దేవుని క్రీస్తు మెస్సయ్య అని ఒప్పుకున్నాడు. అది అతని వల్ల జరిగింది కాదు, కానీ దేవుని చేత ప్రేరేపించబడి చెప్పిన మాటగా బైబిల్లో మనం చూస్తున్నాం. నేను ఎవరు అనుకుంటున్నారు అనగా నువ్వు క్రీస్తువు. రెండవది, ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడు? మనుష్య కుమారుడు బహు శ్రమ పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడో దినము లేచుట అగత్యమని చెప్పారు. ఇవన్నీ జరగబోయే సంఘటనలు. ఇవన్నీ చెప్పిన 6 దినములకు లూకా శుభవార్త ప్రకారంగా రమారమి 8 దినములకు ఆయన ముగ్గురిని, పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని రూపాంతర కొండకు ఆయన వెళ్ళినట్టుగా మనం చూసుకుంటున్నాం. తాబోరు కొండ, అది ఎత్తైన కొండ. అక్కడికి వారిని పిలుచుకొని వెళ్ళినట్టుగా మనం చూసుకుంటున్నాం. అక్కడ ఆయన రూపాంతరం చెందినట్టుగా మనం చూసుకుంటున్నాం. రూపాంతరం అనగా మార్పు, సడన్ చేంజ్. గ్రీకులో మెటమార్ఫోసిస్ అంటే రాడికల్ చేంజ్ ఇన్ అపీరెన్స్ ఆఫ్. సడన్గా ఆయన ముఖ రూపం మారిపోవడం. ఇది వారు చూసిన అనుభవం. కొన్ని భాగాలుగా మనం ఈ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక 5 విషయాలు ఉదయకాలం మనము ఈ జరిగిన సంఘటనలో మనము తెలుసుకోవలసిన సత్యాలను ధ్యానం చేస్తాం. మొదటిదిగా ఒక కొండ ఎక్కెను అని వ్రాయబడి, ఎత్తైన మత్తయి సువార్తలో ఏముందంటే ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి అని వ్రాయబడి ఆయన వారి దగ్గర రూపాంతరము పొందారు. మత్తయి 17 మొదటి వచనం. ఎత్తైన కొండ మీదకి, ఇది తాబోరు కొండ. దాదాపు సముద్ర మట్టమునకు 4000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ. దేవుని కృపను బట్టి నేను భాస్కరమ్మ గారు వెళ్ళినాం. మన సంఘంలో కూడా కొందరు వెళ్ళినాం. అద్భుతమైన అనుభవం. నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. చిన్న చిన్న పోల్ సీటర్ వ్యాన్లు ఉంటాయి. అదే 10 నిమిషాలు పడుతుంది. కానీ ఆ దినాలలో యేసు ప్రభువు ఈ 3 శిష్యులు ఎలా వెళ్ళారో తెలియదు, కానీ ఆ ఉన్నత పర్వతం మీదకి వారు వెళ్ళినారు.
ఉన్నత పర్వతములు దేవుని యొక్క సన్నిధికి నిదర్శనాలుగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మొట్టమొదట పర్వత దేవుడని పిలిచేవాడు. అబ్రహాముతో నీ కుమారుని తీసుకొని మోరియా కొండ మీదకి రా, అక్కడ నేను నీకు ప్రత్యక్షమవుతాను, నువ్వు నా కుమారుని బలివ్వ. మోషేను నువ్వు ఎక్కి సీనాయి కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాలి. యేసుప్రభు కూడా ఆయన వెళ్ళేవాడు కొండ. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు పర్వతముల మీద దేవుడు కనబడి వారితో మాట్లాడి వారికి సూచనలు ఇస్తున్నాడు కనుక ఆయన పర్వత దేవుడు అనేవాడు. దావీదు అందుకని అంటాడు, నేను ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము, నీ సన్నిధానమును నేను గడపగలిగిన ఎంత ధన్యం. ఉన్నత పర్వతములు దేవుని సన్నిధికి నిదర్శనములుగా ఉన్నాయి. సో దేవుని సన్నిధానములు గడపగలడం అనేది మరి యొక్క గొప్ప భాగ్యం. రెండవదిగా అనగా ఆ ఉన్నత స్థలములో పోతే ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా దేవునితో గడపవచ్చు అనేది మరి యొక్క సత్యమై ఉన్నది. సో పర్వతములు దేవుని సన్నిధికి తమ మనస్సును దేవుని మీద లగ్నం ఉంచి దేవుని ప్రసన్నతను, ఆయన దీవెనలను, ఆయన స్వరాన్ని వినగలిగిన గొప్ప అనుభవం పర్వత అనుభవం. సో యేసుస్వామి ఈ ముగ్గురు శిష్యులను ఆయన తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూసుకుంటున్నాం. రెండవ అనుభవం అక్కడ దేవుని మహిమ ఆ పర్వతం మీద కమ్ముకొనెను అని వ్రాయబడింది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అదుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమను గురించి మాట్లాడుచుండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిరీక్షణ ఇద్దరు పురుషులను చూసిరి అని వ్రాయబడింది. ఆ మహిమ, దేవుని మహిమ అక్కడ ప్రకాశించింది. అది వెలుగు వలె ఉన్నది. చదవబడిన మన మొదటి పాఠం నిర్గమాకాండము 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను అని వ్రాయబడింది. నిర్గమ 24:16 వచనము దేవుని మహిమ ఆ సీనాయి కొండ మీద నిలిచెను, కప్పేసింది మహిమను. ఇక్కడ కూడా ఈ రూపాంతర కొండ మీద దేవుని మహిమ అక్కడ నింపబడినది. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినప్పుడు దేవుని మహిమ పగలు మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్ని స్తంభం వల్లే వారిని నడిపించరని మనం నిర్గమ 13లో 20వ వచనం మనం చూడగలం. దేవుని మహిమతో నింపబడడం మరి యొక్క అనుభవం. ఈ అనుభవం
యేసు ప్రభు మాత్రమే కాదండి, అక్కడ ఉన్న ముగ్గురు శిష్యులు కూడా ఆ మహిమలో పాలుపంపులు పొందినారు. దేవుని సన్నిధానములో ఏకాంతముగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని నువ్వు పొందుతావు. దేవుని యొక్క మహిమ తాగిడిని నేను పొందుతాను. ఇది క్రైస్తవ విశ్వాసం అనుభవములు. ఈ అనుభవం కూడా ఒకటే ఉండాలని నేను కోరుతున్నాను. ఆ మహిమతో నింపబడడం అనేది ఒక గొప్ప అనుభవం, ఒక బలం, ఒక శక్తి. ఎందుకు యేసు ప్రభువుకు ఈ రూపాంతర గుండ అనుభవం అనగా, ఇక్కడ లూకా చాలా చక్కగా రాశాడు. యెరూషలేములో నెరవేర్చబోకు నిర్గమమును గూర్చి అన్న. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి నిర్గమము చేసి పాలిస్తీనా దేశం నడిపించింది. అది ఒక నిర్గమము, రిడెంప్షన్. అది పాత నిబంధన నిర్గమం. బానిస బ్రతుకు నుంచి స్వేచ్ఛా జీవితంలోని వాగ్దాన దేశం. కానీ లూకా చాలా డాక్టర్ కాబట్టి చాలా వయసుగా రాస్తూ, యెరూషలేములో జరగబోయే నిర్గమం ఇది ఒక నిర్గమం. ఇది పాప జీవితము నుంచి పరలోకమునకు చేర్చే నిర్గమము. ఇది అద్భుతమైన అనుభవం. ఏదెను తోటలో దేవునికి దూరమైన ఆదాము కడపటి ఆదాముగా వచ్చిన యేసు ప్రభు కోల్పోయిన ఆ స్థితిని తిరిగి దేవునితో సదాకాలం ఉండగలిగే భాగ్యాన్ని మనకు అందించడానికి ఈ నిర్గమాన్ని ఆయన కోరుకున్నాడు. ఇది ఆశామాషి కాదు. మనం అనుకోవచ్చు, మా దేవుడు అద్భుతంగా సిలువను మోసినాడు, అద్భుతమైన ప్రయాసపడ్డాడు, చదివేదానికి బాగుండాలి, ధ్యానించేదానికి బాగుండాలి. కానీ అది వాస్తవముగా అనుభవిస్తే అది చాలా భయంకరం. ఇది సామాన్య విషయం కాదు. లోక రక్షణార్థమే శ్రమలు అనుభవించాలి, ఇతరుల చేత ద్వేషింపబడాలి, దెబ్బలు తినాలి, చంపబడాలి. ఈ మాట ప్రభువే చెప్తున్నాను. శ్రమలు పొంది చంపబడి మూడో దినములు లేస్తున్నాను. ఇది యేసు ప్రభు తెలుసు. మానవునిగా ఇది చాలా కష్టమైన, కానీ అది పొందవలసినది తప్పదు. కనుకనే గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పిన వెంటనే మళ్ళీ గుర్తుకొచ్చింది, నేను వచ్చింది దీనికోసమే కదా ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే. వాస్తవంగా అది భరించడం చాలా కష్టమైన, ఆ మరణం చాలా భయంకరమైన మరణం. దీనికి సిద్ధపడుతున్న యేసు ప్రభువు బలపరుచుటకు దేవుడు రూపాంతర కొండ మీద ఆయన మహిమతో నింపుతున్నాడు. దేవుడు బలపరుస్తున్నాడు. ఆయన స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నాడు. నా కుమారుడు, నువ్వు దీన్ని చేసి తీరాల్సిందే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. బలపరుస్తున్నాడు. దేవుణ్ణి బలపరిచే ప్రక్రియలో
ముగ్గురు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు, దేవుని ప్రణాళికలో చాలా గొప్ప. నాకు ఆ మరణము సంభవిస్తుందంటే పేతురు ఏమన్నాడంటే, అది నీకు దూరమవును గాక అన్నాడు. యేసు ప్రభు వెంటనే సాతానా వెనక్కి పోయాడు. అనగా ఒక గురువుకు శిష్యుడిగా పేతురు ఆ బాధ, ఆ మరణము అది వద్దు అని కోరుకున్నాడు. సో ఈ ముగ్గురు కూడా డిస్కరేజ్ చేస్తున్నారేమో ప్రభు యొక్క నిర్గమాన్ని, వారిని కూడా బలపరిచేదానికి రూపాంతర అనుభవం ఒక సాదృశ్యం. ఆ రూపాంతర అనుభవం దగ్గర ఆ మహిమతో నింపుకున్న తర్వాత, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చి అక్కడ పలికింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ నిర్గమము సమయంలో, యెరూషలేము నిర్గమం సమయంలో అదే మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినుడి. ఎవరికి ఆ మాట చెప్తున్నాడు? ఆ ముగ్గురు శిష్యులు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినుడి. పొందబోయే ఈ శ్రమలలో మీరు ఆయనను బలపరచండి. గొప్ప అనుభవం. వారు బలపరచాలి, దేవుడు బలపరుస్తున్నాడు. వారు మాత్రమే సరిపోలేదు, మోషే, ఏలియాలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్. మూడవదిగా దేవుని యొక్క శక్తిని, బలమును పొంది అద్భుతములు చేసిన పాత నిబంధనలో ధర్మశాస్త్రం నెరవేర్చుటకును ప్రవచనము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పిన దేవుడు, ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్న మోషే, ప్రవక్తలలో గొప్పవాడుగా ఉన్న ఏలియా, ఇద్దరు వచ్చినారు. మోషే మరణించినప్పుడు ఆయన సమాధి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఏలియా మరణము చూడకుండానే మహిమతో ఆయన కొనుక్కోబడినాడు. వారిద్దరు వచ్చినారు. వారిద్దరు దేవుని గురించి, యేసు ప్రభువును బలపరుస్తూ ఉన్నారు. ఈ మరణాన్ని గురించి, పొందబోయే మరణాన్ని గురించి వారు దేవునితో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు మోషే నిర్గమం అది సంపూర్తి కాలేదు, ఆయన మధ్యలోనే ఆగిపోయింది. కానీ యేసు ప్రభు దాన్ని సంపూర్తి చేయబోతున్నాడు. కనుక మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రతినిధిగా ప్రభువును బలపరుస్తూ ఉన్నాడు. ఏలియా బలపరుస్తూ ఉన్నాడు. వీళ్ళ గురించి రాయబడిన మాట మనం గమనిస్తే, మలాకీ గ్రంథంలో చివరి 4వ అధ్యాయంలో చివరి దినాలలో ప్రవచనముల నెరవేర్పుగా ఏలియా వచ్చి తండ్రుల హృదయమును, పిల్లల హృదయమును ఆయన తిప్పుతాడని రాయబడింది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో గమనిస్తే మోషే, ఏలియాల గురించి వీరిద్దరూ సర్వలోకనాథుడు యెహోవా యందు నిలవబడుచు తైలము పోయి వారే ఉన్నారు. వీరిద్దరూ సర్వలోకనాథుడు యెహోవా యందు నిలవబడుచు తైలము పోయి వారే ఉన్నారు. దేవుని దగ్గర ఉన్నవారు దేవుని ప్రతినిధులుగా వచ్చి యేసు ప్రభు పొందబోయే మరణానికి, ఆయన బలపరిచేదానికి, ఫిజికల్గా ఆయన స్ట్రెంగ్తన్ చేసేదానికి వారు ప్రతినిధులుగా వచ్చి ఉన్నట్లుగా మనం చూసుకుంటున్నాం.
ఈ అనుభవం చూసిన తర్వాత ఆయన యొక్క రూపం మారిపోయింది. ఎప్పుడైతే దేవుని మహిమ నిండిందో వారు మాట్లాడినారు, అప్పుడు దేవుని యొక్క ముఖ రూపం మారిపోయింది, తేజస్సుతో నిండిపోయింది. ఆయన ముఖ రూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఏ చాకలి వాటిని తెలుగు చేయలేడని రాయబడింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను అని మత్తయి సువార్తలో రాసింది. ప్రకాశవంతమైన ముఖముగా మారిపోయింది. మోషే ఆయన దిగినప్పుడు ఆయన చూసేదానికి అహరోను వీళ్ళు భయపడ్డారు. ఆయన ముఖము చాలా ప్రకాశవంతముగా ఉంది. అది దేవుని యొక్క మహిమతో నింపబడిన దానికి గుర్తుగా ఉంది. ఆయన వస్త్రములు మారిపోయింది, ఆయన ముఖము మారిపోయింది. ఆ అనుభవం ప్రత్యేకమైన అనుభవంగా నిలిచింది. అనగా దేవుడే తన కుమారుణ్ణి ధైర్యపరిచి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి అక్కడ ఉండి తన కుమారుణ్ణి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఉన్నతమైన పర్వతం, దేవుని మహిమతో నింపబడిన అనుభవం, మోషే ఏలియాలు ప్రతినిధులుగా వచ్చి క్రీస్తును బలపరిచిన అనుభవం. ఆ అనుభవానికి సాదృశ్యం ముఖరూపము మారడం, వస్త్రములు తెల్లని వాయి. ఆ ప్రదేశమంతా కూడా దేవుని మహిమతో నింపబడేను. ఐదవదిగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ విట్నెస్ ఆఫ్ ద డిసైపుల్స్. ఇద్దరు మత్తులో ఉన్నారు. ఆ వెలుగు చూసిన తర్వాత వారు బోర్ల పడిరేను రాయబడి చూడలేకపోయినారు. ఆ వెలుగు ప్రభువే వారిని తట్టి లేపెను అని మత్తయి సువార్తలో రాయబడి. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏలినవాడ, మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరగకయే చెప్పెను. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేరు. ఈ అనుభవం యేసు ప్రభువును మహిమతో కప్పిన ఆ మేఘం ఈ ముగ్గురిని కూడా మహిమతో కప్పింది. క్రీస్తు పరిచర్యలు ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు. పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని 3 సందర్భాలలో దేవుడు వారిని మాత్రమే పిలుచుకున్నాడు దగ్గర. ద ఇన్నర్ సర్కిల్, 12 మందిలో ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్. యాయీరు కుమార్తె బ్రతికించినప్పుడు శతాధిపతి కుమార్తె, ఈ ముగ్గురే ఉన్నారు. రూపాంతర కొండ మీద ఈ ముగ్గురే ఉన్నారు. గెత్సెమనే తోటలో ఈ ముగ్గురితోనే ఆయన క్లోజ్గా ఉండి నా కోసం ప్రార్థించండి కోరుకున్నారు. ఎందుకు ఈ ముగ్గురే? ఈ అనుభవం ఎందుకు వారికి మాత్రమే అంటే పేతురు ద్వారా యూదులకు, అన్యజనులకు సువార్త అందించే సాధనమై ఉన్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను,
సంఘాన్ని కట్టవలసిన వాడు పేతురు. పరలోకపు తాళము చెవులు విప్పుటకును దాని వేయుటకు అధికారము కలిగిన వాడు పేతురు. గొప్పవాడు. ఈ అనుభవం మనకు ఉండాలి. యాకోబు యేసు స్వామి యొక్క మరణము ఎలాంటిదో, ఆయన ఎలా సిద్ధపడినాడో అలాగనే సిద్ధపడి తమ ప్రాణాలు ప్రభువు కొరకే పరిచర్య కొరకే అర్పించేదానికి, స్వేచ్ఛగా అర్పించేదానికి సంసిద్ధులకు దేవుడు వారిని బలపరిచినాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయమును గమనిస్తే యాకోబును ఖడ్గముతో చంపించను రాయబడి. ప్రభు యొక్క శిష్యులలో మొదటి హతసాక్షి యాకోబు. ప్రభు కోసమై పౌలు చెప్పిన మాట, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తు, చావైతే లాభమని ప్రభు కోసమై మరణించేదానికి స్వేచ్ఛగా ముందుకొచ్చిన వాడు యాకోబు. ఆ రూపాంతర అనుభవం లేకపోయి ఉంటే, ఒకవేళ భయపడి ఉండేమో, యోహాను తల్లిని చేర్చుకున్నాడు. క్రీస్తు తర్వాత ఆ ఇంటి బాధ్యతను తీసుకున్నవాడు. పద్మాసు దీపములో ప్రభు యొక్క దర్శనాలన్నీ రాసి చివరి మాటలు గ్రంథస్థము చేసి ముగించిన వాడు ఆయన. ఈ రూపాంతర అనుభవం లేకుంటే ఆ అనుభవంలోనికి వెళ్ళేవాడు కానేమో. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు. అందుకని వారి ముగ్గురిని తీసుకుని ఆయన దేవుని కుమారుడు, ఈయన మెస్సియా అని ఆ రూపాంతర కొండ మీద వారు స్పష్టంగా ఎరిగినారు. రెండవదిగా, మేము కూడా క్రీస్తు కొరకే ఇలాంటి స్థితిలో ప్రభువుకు పరిచర్య చేయాలని ఒక బలముతో నింపబడిన వారిగా మనకి నుంచి దిగి వచ్చిన ఈ సంఘటన యేసు స్వామి పునరుద్ధానం అయ్యేంత వరకు ఎవరితో చెప్పదను. ఇది మరుగుపరచబడి ఉన్న గొప్ప సంఘటన. వారి సాక్ష్యం చదవబడిన పత్రికా పాఠములో మనం గమనిస్తే, ఆయన మహాత్యమును, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనమును, ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. దిస్ ఈస్ ద ఐ విట్నెస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. ఆ అనుభవమునకు సజీవ సాక్ష్యముగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఈ రూపాంతర అనుభవం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? నంబర్ 1, కొండ అనుభవం, పర్వత అనుభవం. ఉన్నతమైన స్థలంలోనే కాదు, కానీ అలా ఉంటే ఇంకా మంచిది. ఏకాంతంగా వెళ్ళి, నేను కొరియా దేశం పోయినప్పుడు ఒక పాస్టర్ గారు, మనం ఈరోజు స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము, బీ ప్రిపేర్. మామూలుగా స్పెషల్ ప్లేస్కి సిద్ధపడేందని నేను 2 లేజర్ బట్టలు పెట్టుకొని రెడీగా ఉన్నాయి. ఇది ఎంత పెద్దది, పోతున్నా కొండ ఎక్కుతున్నాం. చాలా ఈ పైన ఏముందనుకో, చాలా ఎత్తులో ఒక పెద్ద గుడి ఉంది.
ఇలాగని పెద్ద గుడి ఇంకా చాలా ఎత్తులు. మనకు ఎట్లా అట్లా కుర్చీలు పెట్టారు, అట్లా తిండ్లన్నీ పేర్చి పెట్టారు. ఎవరంతా వాళ్ళు వస్తారు, గుంపులుగా వస్తారు, కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, పోతా ఉంటారు. నేను వెళ్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఒక హాఫ్ కప్ వాటర్ అలా పడి ఉంది. నేను పైన చూసి అంతా ఏందో ఇంత పెద్ద చర్చి కారుతాందే అనుకుని అని నేనే పక్కకు వెళ్ళి ఆడ చిన్న కార్పెట్ ఉంటే అది తీసుకొని వచ్చి అది తురువని పోతూ ఉంటే ఆ పాస్టర్ నేనేం అనలేదు. ఆయనకు కొరియారు, ఇంగ్లీష్ రాదు, నాకు కొరియారు. సరే గమ్మను మన ఆయన చెప్తున్నాను, ఇవేంటివో తెలుసా నీకు? తెలియదు. ఇవన్నీ కన్నీళ్ళు, ఇవన్నీ కన్నీళ్ళు. దేవుని దగ్గరికి వచ్చి వారు మొర పెట్టుకొని దేవుని దగ్గర ఏడ్చినప్పుడు వారు పొందిన అనుభవాలు, ఆశీర్వాదాలు చాలా గొప్పవి. నేను అందుకని స్పెషల్గా నేను తీసుకొని వచ్చినాను. నువ్వు ప్రార్థన గడుపు అన్నాడు. ఆ అనుభవం నేను మర్చిపోలేని జీవితం. మీకు అలాంటి అనుభవం ఉంటే అద్భుతమైన ఏకాంతంగా మంచి పాటలు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము అంతా ప్రార్థించు ఆ పాట ఎన్నప్పుడు ఎంత మధురం అనిపిస్తుంది. ఏకాంత అనుభవంలో ప్రభువుతో గోచరి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే నువ్వు ప్రార్థనలో ప్రభువుతో ఉంటే, రెండవది దేవుని మహిమ దానిని నువ్వు పొందుతావు. నంబర్ 3, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందులో ఉన్నావో, నీకు ఆదరణ కలుగుతుంది, నెమ్మది, ధైర్యం, ఆశీర్వాదం. 4వది, ఎప్పుడు చూడని అనుభవాన్ని ఈ 3 శిష్యులు పొంది ఇక్కడ ఉండుట మంచిది. అలా ఎప్పుడైనా నువ్వు చెప్పినావు, ప్రభు నీ మందిరములో నీ సన్నిధానంలో గడుపుంటే ఎంత మంచిది, ఇక్కడే ఉండిపోతా అనే అనుభవంలోని మనం ఎప్పుడన్నా వచ్చినామా? ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. నీ ముందు శ్రమను ఉంటే నీ రూపాంతర అనుభవాన్ని నువ్వు పొందగలిగితే, ప్రభు దగ్గర గడపగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువులు వారు పొందిన ఆ రూపాంతర అనుభవములు, ఆయన ముఖము రూపము మారెను, ఆయన వస్త్రములు మెరిసెను, ఆయన మహిమతో నింపబడేను. అలాంటి అనుభవంలోనికి మనమందరము ఎదురుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కల్పించిన కాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరివైన యేసయ్య, మా స్థితులకు పాత్రగా మీ వందనాలు చెల్లిస్తున్నాం. రూపాంతర కొండ మీద మీరు పొందిన అనుభవం అది మధురమైన అనుభవం. బలహీనపరచబడిన సమయంలో బలపరుచుటకు దేవ మిమ్మలను తండ్రి అయిన దేవుడు మోషే ఆ రూపాంతరం మీద బలపరుచున్నారు. ఆ సంఘటన చూసిన శిష్యులు అబ్బురపరచబడి ఇక్కడే ఉండుట మంచిది అని. అవును ప్రభువా, నీ సన్నిధానంలో ఉన్నతమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. మేము బలహీనులమే, పడిపోయిన వారమే, నిన్ను బొక్కిన వారమే, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభువా, మా కొరికి ప్రాణము పెట్టిన దేవుడు. ఈ నిర్గమములో విమోచించబడిన గుంపులో మేము ఉండున్నాము.
నీ రక్షణ కార్యం మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. క్రీస్తు పరిచర్యలో ఈ రూపాంతర అనుభవం ఎలాంటి ధైర్యం నుంచి శక్తిని నింపిందో మమ్మల్ని కూడా అలా నీ ప్రసన్నతో, నీ వెలుగుతో, నీ మహిమతో మమ్మల్ని నింపి నీ సేవల్లో మమ్మల్ని ఇంకా బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా సంఘమంతటిని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభా మీ యొక్క వెలుగుతో నింపమని, మీ అగ్ని కంచెలో కాయమని వేడుకుంటున్నాం ప్రభా. మా సంఘములో మా ప్రభా ఈ కరోనా పాజిటివ్తో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, వారి భయం తీసివేసి ఆ భయముతో నింపమని వేడుకుంటున్నాం మా ప్రభా. ప్రపంచం అంతా కూడా ఈ కరోనా ప్రభావంతో వణికిపోతూ ఉంటుండగా దేవా మీరు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ నీ కృప, నీ దయ మరొకసారి మా మీద వచ్చమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను నీ కాపుదలలో ఖాయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది ఈ కోవిడ్-19తో పనులు లేక ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ద్వారములు తెరచమని వేడుకుంటున్నాం మా ప్రభా. త్వరలో నీ మందిరములు మేము ఆరాధించగలిగే ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా యొక్క మోడరేటర్ గారిని, మా ప్రవర సాధన గారిని బట్టి మీకు వందనాలు. మా డిప్యూటీ మోడరేటర్, మా జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, అడ్మినిస్ట్రేషన్ దీవించమని వేడుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారిని వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజల కొరకే ఆహార విషయంలో ప్రయాసపడుతూ అనేకమైన పథకాలతో ప్రజలలో నింపుతున్న ఆనందం కొరకే, వారి జీవితాల్లో ఎంతో ప్రభావితం చేసే మేళ్లతో నడిపిస్తున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు ప్రభావం. నేను రాజకీయ మకుటముగా చేస్తానని మకుటముగా నిలబెట్టిన దేవా మీకు స్తోత్రాలు. ఇంకా ప్రతి ప్రాంతంలోని ప్రతి బిడ్డ సుభిక్షముగా, క్షేమముగా, సంతోషకరముగా, ఆరోగ్యకరముగా ప్రజలలో మీ కార్యం ఇంకా బలపరచమని ప్రార్థిస్తూ నీ దాసుని కుటుంబాన్ని మీరు నూరంతలుగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి క్యాబినెట్ అందరిని బట్టి మా ప్రభు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ మీదనే ఆధారపడి ఉంటున్నా నీ దైవ సేవకులు ఈ కష్టకాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వారికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆలయాలు మూతపడినవి, ఆరాధనలు లేవు ప్రభా. కనుక ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటుండగా వారి గుంపులు విప్పి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి, పేదలు, దిక్కులేని వారు, విధవరాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఎడబాయిని కృపలో కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఈ జీవితము మీదే ప్రభా. కనుక విలువైన ఈ జీవితము మీ పనులు చేస్తూ మీ చేత నమ్మకమైన దాసునిగా, దాసురాలిగా మేము ఆ భాగ్యాన్ని పొందుటకు నీ ఆత్మచేత నడిపించమని, నీ యొక్క రూపాంతర బలముతో నింపి నడిపించమని మా హృదయాలన్నీ మీకు సమర్పించుకొని యేసు క్రీస్తు పేరిట మా మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నేను అపరిశుద్ధపరచబడుగాక, నేను ఆచరించుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును కాక. మా అడుగున ఆహారం నేడు మాకు దయచి, మా ఆడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆయన భద్రత, ఆయన కాపుదల ఇక మనందరితో, ఆయన బిడ్డలందరితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోనే ఉండును కాక. ఆమేన్.
మనమందరము చివరిగా కర్త మమ్మల్ని దీవించి 616వ సంగీతం పాడుకొని సెలవు తీసుకుంటాం.